హే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో పెద్ది సినిమా గురించి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. మర్చిపోతానేమని చెప్పి నోట్బుక్లో రాసుకొని వచ్చాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే టికెట్స్. ఇప్పుడు సినిమా ఇవాళ చూసుకున్నట్లయితే 31st, రేపు 1-2 ఇంకా 2 days ఉంది మధ్యలో. 3rd చూసుకున్నట్లయితే సినిమా రిలీజ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. కానీ ఇంత మట్టికి టికెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. దానికి గల రీజన్ ఏంది? అసలు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎగ్జిబిటర్స్ మస్తు గొడవ చేస్తున్నారు అనమాట, మాకు పర్సంటేజ్ ఇవ్వాలని. మరి ఆ ఇష్యూ సాల్వ్ అయిందా లేదా? నిజానికి తెలంగాణలో ప్రీమియర్స్ పడతాయా లేదా, బెనిఫిట్ షోస్ పడతాయా లేదా, తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేటటువంటిది జాగ్రత్తగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆయన మన రామ్ చరణ్ అన్న చూసుకున్నట్లయితే మోదీ గారి గురించి ఒకటి చెప్పింది అనమాట. ఇంకా దాని గురించి ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. డైరెక్ట్గా బీజేపీ చూసుకున్నట్లయితే క్యాంపెయినింగ్ చేయడం మొదలుపెట్టింది పెద్దకి. దానికి సంబంధించింది ఏంటి? అండ్ మన రామ్ చరణ్ అన్న శివరాజ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ గారు ఎమోషనల్ అయ్యారనమాట. రామ్ చరణ్ చూస్తుంటే నాకు నా అప్పు గుర్తొస్తుందని చెప్పి రామ్ చరణ్ గారికి ముద్దు కూడా పెట్టడం జరిగింది అనమాట. అండ్ దాని గురించి అండ్ వీళ్ళిద్దరూ కలిసి సినిమాలో ఉన్నటువంటి స్టోరీ అంతా కూడా లీక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఇవాళ ఫైనల్ ఐపీఎల్ కదా, ఈరోజు ప్రమోషన్ చేస్తారు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. వీటి గురించి వీటన్నిటికీ మించి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ ట్రైలర్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ 10 రోజుల ముందే ఒక ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూసుకున్నట్లయితే అభిమానులకు నచ్చింది, కానీ అభిమానం లేని వాళ్ళకైతే అంతలో మెప్పించలేకపోయింది. సో రిలీజ్ ట్రైలర్ ఎప్పుడు, ఆ మినీ ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటటువంటి దాంతో కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ఇవాళ సాయంత్రం కల్లా టికెట్స్ అయితే ఓపెన్ అయితే డౌట్ లేనే లేదనమాట. నేను అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రాకే ఇస్తున్నా. నా దగ్గరలో చూసుకున్నట్లయితే జగ్గైపేట ఉంది, విజయవాడ ఉంది, అండ్ వేరే వేరే ఉన్నాయి అనమాట. మ్యాక్సిమం విజయవాడ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తా, లేదంటే జగ్గైపేట వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తా. 3వ తారీఖు సాయంత్రం 6:30కి అక్కడ ప్రీమియర్స్ ఉంటాయి, 9:30కి ప్రీమియర్స్ ఉంటాయి. 6:30కి సినిమా చూస్తా, వీలైతే మ్యాక్సిమం చూసేటటువంటి ప్రయత్నం చేస్తా. అది కుదరకపోతే 9:30 సినిమాను చూసేటటువంటి ప్రయత్నం చేస్తా. 4వ తారీఖు మార్నింగ్ 6 రివ్యూ అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా, దాంట్లో డౌటే లేదు. సో తెలంగాణ దగ్గరకు వద్దాం. తెలంగాణలో ఎప్పుడు పంచాయతీ ఉంటూనే ఉందన్నమాట. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సినిమాల గురించి అంత పంచాయతీ నడిచేది, మనం ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. సినిమాలు మన దగ్గర ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా టికెట్ రేట్లు పెంచేవాళ్ళు, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రీమియర్స్ రేట్లు పెంచేవాళ్ళు, ఏ విధమైనటువంటి ఇష్యూ లేకుండా సినిమాని సజావుగా రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్ర వాళ్ళు మస్తు చిల్ అవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాధపడుతున్నాం అనమాట. నిజంగా ఈ పెద్ద సినిమాకి ఎన్ని ఇష్యూస్ వచ్చాయంటే ఏ సినిమాకి కూడా రాలేదు. ఆల్రెడీ రాజాసాబ్ అప్పుడు చూసాం. రాజాసాబ్ సినిమా చూసి వాళ్ళు స్టోరీస్ పెట్టడం, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టడం. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ గారు ఒక ఆంధ్ర ఫ్రెండ్ అయితే ఫుల్ మూవీని వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేసేసిండు. ఆ తర్వాత వెళ్ళి థియేటర్లో చూడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం ప్రభాస్ సినిమా చూసుకున్నట్లయితే నేను ప్రీమియర్స్ అన్నా చూసేది, లేదా 1 గంటకన్నా చూసేది. కానీ అలా జరగలేదు అనమాట. యాజ్ యూజువల్గా మార్నింగ్ 7ంటికి వెళ్ళి సినిమా చూడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది రాజాసాబ్ అప్పుడు. నిజంగా అప్పుడు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది, చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అప్పుడు రాజాసాబ్ అప్పుడు ఏంటంటే వాళ్ళు ట్రై చేశారు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. వాళ్ళు అప్లై చేస్తే కోర్టు నుండి పర్మిషన్ రావడానికి బాగా అంటే బాగా ట్రై చేశారు, అందువల్ల లేట్ అయింది. కానీ దీనికి చూసుకున్నట్లయితే ఆ విధమైనటువంటి డౌట్ అవసరమే లేదనమాట. వీళ్ళు ఆల్రెడీ మైత్రి వాళ్ళు చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ చేయడానికి, బెనిఫిట్ షోస్ చేయడానికి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వానికి లెటర్ రాశారు. సుప్రీంకోర్టు దగ్గర అప్పీల్ అయితే చేశారు. వాళ్ళు చూసుకున్నట్లయితే జూన్ 8వ తారీఖు మేము ఏంటనేది తీర్పిస్తామని చెప్పి తెలియజేశారంట. ఇక దాని కారణంగా సినిమా చూసుకున్నట్లయితే జూన్ 4వ తారీఖు ఉంది. ఇక జూన్ 8వ తారీఖు దాకా మేమేం చేయాలి అని చెప్పి వాళ్ళు అప్పీల్ని విత్డ్రా చేసుకున్నారు అనేటటువంటిది గట్టి టాక్ ఫ్రెండ్స్. సో తెలంగాణలో చూసుకున్నట్లయితే 100% ప్రీమియర్స్ ఉండవు, 100% బెనిఫిట్ షోస్ ఉండవు. మహా అయితే మార్నింగ్ 6 గంటలకు షో ఉంటుంది, లేదా 7 గంటలకు షో ఉంటుంది. మ్యాక్సిమం డైహార్డ్ ఫ్యాన్స్ మేము డే 1 చూడాలి బ్రో. మాకు వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రాము, ఆ యొక్క స్టోరీస్లో, రీల్స్లో, సోషల్ మీడియాలో సినిమా మాకు కనపడొద్దు, మేము ఫస్ట్ చూసేది డైరెక్ట్గా థియేటర్లోనే చూడాలి అని మీకు అనిపిస్తే మట్టికి డెఫినెట్లీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రాకి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా ఎక్కడే ప్రీమియర్స్ పెడతారులే, లేదా బెనిఫిట్ షోస్ పెడతారులే అని చెప్పి వెయిట్ చేశారంటే మట్టికి మీరు తర్వాత చాలా అంటే చాలా బాధపడతారు అనేటటువంటిది గుర్తుంచుకోండి. నేను మళ్ళీ చెప్తాను, నా మాట మీద నమ్మకం ఉంటే ఒకవేళ ఓపెన్ చేస్తే టికెట్ బుక్ చేసుకోండి. మ్యాక్సిమం ఇవాళ సాయంత్రం కల్లా టికెట్స్ పెడతాడు, లేదా రేపు సాయంత్రం కల్లా 100% టికెట్ పెడతారు అనమాట. నెక్స్ట్ ఈవెంట్ గురించి విజయవాడలో చూసుకున్నట్లయితే భారీ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా వస్తారు బ్రో అని చెప్పి నాకే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలాంటిది ఏం లేదనమాట.
జూన్ 2వ తారీఖు చూసుకున్నట్లయితే ఆయన హైదరాబాద్ రావడం జరుగుతుంది. సో 1వ తారీఖు అక్కడ ఇచ్చేయడం అనేటటువంటి కుదరదు, సోలోగా భారీగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఈవెంట్కి ఆల్మోస్ట్ 5 లక్షల మంది జనాభా రావచ్చు అనేటటువంటి అంచనానైతే వాళ్ళైతే వేస్తున్నారు. ఏం జరిగింది అనేటటువంటి మనం చూడాలి, ఎందుకంటే ఆ గ్రౌండ్ క్యాపబిలిటీ ఓన్లీ 1-2 లక్షలే, కానీ 5 లక్షల మంది జనం వస్తే ఏం జరిగింది అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి ఫ్రెండ్స్. ఇదైతే వెరీ ఇదనమాట. అండ్ థర్డ్ వచ్చేసి మన అప్పు గారిని గుర్తు చేసుకోవడం, నిజంగా ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు తెలియకుండానే బాధ్యత అనిపించింది అనమాట. అందరం మర్చిపోయాం అప్పు సార్ను చూసుకున్నట్లయితే. ఆయన తెలుగులో అంత అరంగేట్రం చేయలేదు, తెలుగులో కూడా సరైనటువంటి సినిమా తీయలేదు, కానీ ఆయన చనిపోయినప్పుడు ఎవ్రీ తెలుగు ఆడియన్స్ బాధపడ్డాడు, ఎయిట్ చేశారు కూడా. మన ఎంత ఉక్కు మనిషిలా ఉంటాడు బాలకృష్ణ గారు, ఆయన కూడా ఎయిట్ చేసిండు. ఆయన చూసి అందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యారనమాట. సో ఆయన గుర్తు చేసుకున్నారు. రామ్ చరణ్ చూసుకున్నట్లయితే నాకు కో యాక్టర్ లాగా కాదు, నాకు ఒక బ్రదర్ లెక్క, నా తమ్ముడు అప్పు అయితే నాకు గుర్తొచ్చేవాడు రామ్ చరణ్ చూస్తున్నప్పుడు అనేటటువంటి మాట చెప్పడం అయితే నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపించింది అనమాట. అప్పు గారు కానీ ఇప్పుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా శివరాజ్ కుమార్ గారు రోల్ ఆయనే చేసేవాడు అనేటటువంటి ప్రశ్నలు కూడా లేవనైతే. అండ్ డైరెక్ట్గా బీజేపీ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ వీడియో పోస్ట్ చేయడం అయితే నిజంగా బాగా వైరల్గా మారింది. మన రామ్ చరణ్ గారు చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ వెళ్ళారంట. అక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది కుస్తీ అని పెద్ది అనేటటువంటి నినాదాలు చేస్తున్నారంట. దాంతో మన మోడీ గారు అయితే షాక్ అయ్యారంట. పశ్చిమ బెంగాల్ ఏడా, తెలంగాణ ఏడా, ఆంధ్ర ఏడా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చి అందరూ పెద్ది అంటమేంది అని చెప్పి వాళ్ళైతే షాక్ అయ్యారనమాట. పెద్దికి ఉన్నటువంటి రేంజ్ అది క్రేజ్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఆయన డైరెక్ట్గా చెప్పిండు. రామ్ చరణ్ అనే డైరెక్ట్గా దీని గురించి చెప్పడం వల్ల ఇంకా వైరల్గా మారింది. దానికి తోడు బీజేపీ డైరెక్ట్గా పోస్ట్ చేయడం వల్ల కూడా ఇంకా పబ్లిసిటీ వచ్చేసింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో నార్త్ సైడ్ అయితే సినిమా మీద మంచి వైబ్ ఉంది ఫ్రెండ్స్, మంచి హైప్ ఉంది ఫ్రెండ్స్. హైప్ లేనిది వైబ్ లేనిది 4 లక్షల మంది జనం అయితే భూపాల్లో జరిగినటువంటి ఈవెంట్కి రారు. కాకపోతే అక్కడ మన రామ్ చరణ్ కొద్దిగా మిస్టేక్స్ అయితే మాట్లాడిండు. ఆ మిస్టేక్స్ ఏమీ లేకుండా వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప స్పీచ్ ఇచ్చినట్లయితే ఇంకా సినిమా మీద హైప్ జయ్యని ఉండేదన్నమాట. దానివల్ల నార్త్ వాళ్ళు కొన్ని రీల్స్ అయితే చేశారు. రామ్ చరణ్ చూసుకున్నట్లయితే భూపాల్ని పట్టుకుని బీహార్ అంటుండో, బూమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అంటుండో, వాట్ ఇస్ దిస్ అని చెప్పి వాళ్ళైతే రోజ్ చేశారు, ట్రోల్ చేశారు. దానివల్ల కూడా సినిమా మీద ఒక హైప్ పెరిగింది, ఒక బజ్ పెరిగింది. సో మ్యాక్సిమం నార్త్లో ఉన్నటువంటి ఎవ్రీ ఆడియన్స్కి తెలిసిపోయింది పెద్ది అనేటటువంటి సినిమా వస్తుంది అని. ఒకసారి అర్థం చేసుకోండి, ఏ విధమైనటువంటి గెస్ట్ లేకుండా, ఎవరిని పిలవకుండా రామ్ చరణ్ ఆ రేంజ్లో అక్కడ విధ్వంసం సృష్టిస్తాను అంటే సినిమాతో కూడా గట్టి వైబ్ సృష్టిస్తారు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. బెంగళూరులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. తమిళనాడులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మన విజయ్ తలపతి గురించి మాట్లాడింది అనమాట. విజయ్ తలపతి చూసుకున్నట్లయితే ఆయన కూడా సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు నేనైతే షాక్ అయ్యా. రాజకీయాల్లోకి వెళ్ళడమే కాదు, అక్కడ చరిత్రను సృష్టించి సీఎంగా ఎతకడం ఏదైతే ఉందో, నిజంగా కో యాక్టర్గా నేను కూడా ఇదే ఇండస్ట్రీలో ఉండగా నాకు ఇది ఒక గర్వకారణం అనేటటువంటి మాట అయితే ఆయన తెలియజేసిండు. సో ఆయనకి విజయ్ పట్ల ఉన్నటువంటి ప్రేమని డైరెక్ట్గా తెలియచేయడం ఇదే మొదటిసారి అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా విజయ్ గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడడం అయితే బాగా అంటే బాగా వైరల్గా మారుతున్నాయి. ఆ ఓట్స్ అన్ని కూడా ఆ తమిళనాడుకి సంబంధించినటువంటి విజయ్ ఫ్యాన్స్ కూడా బాగా అంటే బాగా హైలైట్ చేస్తున్నారు. దీనివల్ల కూడా భయంకరమైనటువంటి పబ్లిసిటీ, నిజంగా సినిమాకి ఎక్కడి నుండి రావాలో అక్కడి నుండి భయంకరమైనటువంటి పబ్లిసిటీ వస్తుంది, భయంకరమైనటువంటి పేరు వస్తుంది. సినిమా రిలీజ్ అవ్వడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. వన్స్ సినిమా కానీ రిలీజ్ అయిందంటే ఇక ప్రతి ఒక్కళ్ళు ఎలా పోటెత్తుతారు థియేటర్లకు అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ సెకండ్ ట్రైలర్ ఎప్పుడు అనేటటువంటిది చాలా మంది కామెంట్ చేస్తున్నారు. 100% రిలీజ్ చేయాలి, లేదా ఒక ప్రోమో కట్ అన్న రిలీజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మజా మజా సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆ చిక్రీ ఒక ఎత్తు, ఆ రైరేరారా ఒక ఎత్తు, ఆ హైలెలో సాంగ్ ఒక ఎత్తు, ఈ మజా మజా సాంగ్ ఒక ఎత్తు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంత మంచి సాంగ్స్ పెట్టుకొని ఎక్కడ దాపెట్టా ఏఆర్ రెహమాన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడం అయితే గమనార్హంగా మారిందనమాట. సో మ్యాక్సిమంలో ఈ మజా మజాలో ఉన్నటువంటి లిరిక్స్ని మిక్స్ చేసి ఒక ప్రోమో లాంటిది రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట విజయవాడలో జరిగేటటువంటి ఈవెంట్లో. దానికి మన ఏఆర్ రెహమాన్ గారు లైవ్ కాన్సర్ట్ చేసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఆ తర్వాత యూట్యూబ్లో అఫీషియల్గా రిలీజ్ చేస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దాంతోపాటే నిమిషాన్నర సంబంధించినటువంటి ఒక ట్రైలర్ని కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళు పెద్ద సెకండ్ షాట్ అని, పెద్ద రిలీజ్ ట్రైలర్ అని చెప్పి పేరు పెడతారని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ పెద్దిగాడైతే ఒక విజృంభం అయితే సృష్టించబోతుంది అనమాట. ఇంకా ఎన్నో రోజులు లేదు, ఇవాళ ఐపీఎల్. సో ఈ విధమైనటువంటి పోస్టర్స్ అయితే బాగా అంటే బాగా వైరల్గా మారే. మధ్యలో మన పెద్దిగాని చూసుకున్నట్లయితే ట్రోఫీ అంటున్నారు, అటువైపు శృతి హాసన్ చూసుకున్నట్లయితే జీటీ అంటున్నారు, ఇటువైపు జాహ్నవిని చూసుకున్నట్లయితే ఆర్సీబీ అంటున్నారు. ఈ విధంగా వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళైతే చేస్తున్నారు. ఫ్యాన్స్ వాళ్ళ రేంజ్ అనేటువంటిది కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమం ఇవాళ గుజరాత్లో కూడా చిన్న ప్రమోషన్ లాంటిది చేయొచ్చు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐపీఎల్ అయిపోబోతుంది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత నిజంగా సినిమాల మీద ఇంట్రెస్ట్ జనాలకి భయంకరంగా పెరిగిపోద్ది అనమాట. ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతున్నారు, బ్రో నీ వ్యూవర్షిప్ తగ్గిపోయింది కదా బ్రో అంటే, నేను దానికి సమాధానం ఏం చెప్తా అంటే, సాయంత్రం 7 తర్వాత ఎవడు కూడా
యూట్యూబ్ ఓపెన్ చేయడం. ప్రతి ఒక్కళ్ళు ఆ స్టార్ స్పోర్ట్స్ ఓపెన్ చేసి ఐపీఎల్ వస్తారు. ఇక యూట్యూబ్లో వీడియోలు ఎవరు చూస్తారు, పొద్దున్నే తీరుకుంటూ అప్పుడు చూస్తున్నాం. నాకు తెలుసు వ్యూస్ వస్తాయి కానీ పొద్దున్నే వస్తాయి అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ రామ్ చరణ్ పెద్ద సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఐపీఎల్ ఎఫెక్ట్ పడిద్ది. ఎలా అంటే దురంధర్కి పడింది. దురంధర్ అనేటువంటి పెద్ద సినిమాకి ఐపీఎల్ ఎఫెక్ట్ పడి కొద్దిగా కలెక్షన్స్ అయితే తక్కువగా వచ్చాయి, లేకపోతే 2500 కోట్లు వచ్చాయి అనేటటువంటిది వాళ్ళైతే తెలియజేస్తున్నారు. సో ఆ ఇబ్బంది అయితే మన పెద్దిగాడికి అయితే లేదనమాట. ఐపీఎల్ అయిపోయిన 2 రోజుల్లోనే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. సో తెలుగు యువత అంతా కూడా ఐపీఎల్ నుండి డైరెక్ట్గా దాని మీద షిఫ్ట్ అవుతారు అనేటటువంటిది కూడా ఇంకా క్లారిటీగా కనవచ్చింది. సో పెద్దికి అయితే ఏ విధమైనటువంటి లేదు, కావాల్సినటువంటి పబ్లిసిటీ వచ్చేసింది, కావాల్సినటువంటి హైప్ వచ్చేసింది, కావాల్సినటువంటి టైం కూడా వచ్చేసింది. ఇక కొట్టేటటువంటి షాట్ ఎలా ఉంటుంది, 1000 కోట్లు కొట్టిద్దా, 500 కోట్లు కొట్టిద్దా, 700 కోట్లు కొట్టిద్దా, 800 కోట్లు కొట్టిద్దా అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎన్ని కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటి ఎక్స్పెక్ట్ చేసి వీడియో చేయమంటే ఇంకా వీడియో చేస్తా ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మన మాత్రం జై